నందమూరి తారక రత్న ఈ లోకం నుంచి వెళ్ళిపోయి 3 ఏళ్లు గడిచిపోయాయి. 2023 ఫిబ్రవరిలో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. తారక రత్న మరణంతో ఆయన భార్య అలేఖ్య పూర్తిగా కుంగిపోయారు. ఈ విషాదం నుంచి బయటపడడానికి చాలా రోజులే తీసుకున్నారు. నిత్యం తారక రత్నను గుర్తు తెచ్చుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు షేర్ చేసే అలేఖ్య దాంతోపాటే తన పిల్లల పెంపకంతోనూ బిజీగా ఉంటారు. ఇదిలా ఉంటే తారక రత్న మరణం తర్వాత పెద్దగా బయట కనిపించని అలేఖ్య రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తారక రత్నతో పరిచయం, ప్రేమ, పెళ్లి తదితర విషయాలపై ఓపెన్గా మాట్లాడారు. అలాగే భర్త మరణం తర్వాత తాను తన పిల్లలు పడుతున్న ఇబ్బందులను తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. తాను తారక్ను తొలుత హైదరాబాద్లోనే కలిశానని, ఆ తర్వాత తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యామని అలేఖ్య చెప్పారు. అప్పటికే తాను విడాకులు తీసుకున్నానని, అసలు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయంతో తానుండగా తారక్ తనను కన్విన్స్ చేశాడంటూ ఆమె చెప్పుకొచ్చారు. నాన్నకు తారక్ ముందే తెలుసన్నారు. దీంతో తననే వచ్చి తన అమ్మా నాన్నలతో మాట్లాడమని చెప్పా అన్నారు. అయితే ముందు ఒప్పుకోకపోయినా ఒక నెల రోజుల తర్వాత తన పేరెంట్స్ తారక్ను పెళ్లి చేసుకునేందుకు ఓకే చెప్పారని అలేఖ్య చెప్పుకొచ్చారు. తాను చాలాసార్లు తారక్ అమ్మా నాన్నకు దగ్గర అవ్వాలని ప్రయత్నించానని అలేఖ్య చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం మాత్రం తాను వాళ్ళ ఫ్యామిలీతో ఎవరితోనూ కాంటాక్ట్లో లేనన్నారు. ఒకప్పుడు కళ్యాణ్ అన్న మంచి ఫ్రెండ్లా ఉండేవారని, ఇప్పుడు ఒక బాలబాబాయ్ మాత్రమే తమ కోసం ఉన్నారంటూ ఎమోషనల్ అయ్యారు. నాకున్న దాంట్లో నేను పిల్లలని బాగా పెంచగలను, కానీ తారక్ అమ్మా నాన్నలు కూడా పిల్లలను దగ్గరకు తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు నా జీవితంలో అదొకటే కోరిక అంటూ అలేఖ్య కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి. అభిమానులు తారక రత్న భార్యకు ధైర్యం చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియోకి.